హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మీరు ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పులు మీ లైఫ్‌లో రావాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఈరోజు నేను నా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి. కొత్త సంవత్సరంలో ఫస్ట్ వేసినటువంటి ముగ్గండి ఇది. కొత్త సంవత్సరంకి వెల్కమ్ చెప్తూ వేసినటువంటి ముగ్గనమాట. సో, ఇది నేను మార్నింగ్ వేశానండి. నైట్ అంత అవ్వలేదు. అందుకనేసి మార్నింగ్ వేశాననమాట. మనం ఈవినింగ్ వేసామనుకోండి, మనకెంత కావాలంటే అంత టైం ఉంటుంది. మార్నింగ్ అనుకోండి తెల్లారిపోతుంది కదా! ఇంకా చాలా పనులుంటాయి కదా! సో, అందుకని కొంచెం తక్కువగానే కలర్స్ వేశానండి. నాకెందుకో ఎక్కడైనా చిన్న ఖాళీ ఉన్నా సరే అదంతాను ఏంటో వెలితిగా అనిపిస్తదనమాట. ముగ్గు ఎలా పెట్టాను అన్నదానికంటే కూడా ఎంత నిండుగా కనిపిస్తుంది అనేది ఎక్కువ చూస్తానండి నేను. సో, అందుకని ఈ ఇయర్ ముగ్గులైతే ఇలా వేసుకున్నానండి. సో, అలాగే నేనైతే న్యూ ఇయర్ రోజు, అలాగే భోగి రోజు కూడా ముగ్గులనేది ఎక్కువగా చాలా ఇష్టమండి. నేను బేసిక్‌గానే నాకు ముగ్గులంటే చాలా ఇష్టం. ఎవరివైనా చూస్తా వెళ్తాం కదా! సో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ముగ్గొచ్చి మా ఎదురింట్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ముగ్గండి. ఇప్పుడేదో శాండ్ కలర్స్ అని వస్తున్నాయంట కదా! సో, వాటితో పెట్టారనమాట. ముగ్గు చాలా బావుంది. ఇదొచ్చేసి మా పక్క సైడ్ వాళ్ళ ముగ్గండి. సో, వాళ్ళైతే మొత్తం అన్నీ చాక్ పీస్‌లే యూజ్ చేసి పెట్టారండి. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివిటీ, ఒక్కొక్క థాట్ ఉంటుంది కదా! సో, ఈ విధంగా నేనిప్పుడు చూపించే ముగ్గులన్నీ కూడా మా వీధిలో వరకు ముగ్గులేనండి. ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్ళు, ఎవరి క్రియేటివిటీని బట్టి వాళ్ళు ముగ్గులనేది వేసుకున్నారండి. సో, మీలో ఎంతమందికి ఈ విధంగా పక్క వాళ్ళ ఇంటికెళ్ళి ముగ్గులు చూసే అలవాటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే నైట్ 12:00కి వెళ్లి చూస్తాను. ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్లి చూస్తానండి. నైట్ చూసినవే ప్రొద్దుటుంటాయి కానీ ఏదో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇదొచ్చేసి నాకు మా మరదలవుతుందండి. వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గనమాట. తనకి చాలా చిన్న పిల్లలు. సో, తను చాలా చిన్నగా పెట్టేసిందనమాట. ఎందుకు వదిన మార్నింగే చెరిపేస్తారు కదా అనేసి చిన్నగా పెట్టాను అనేసి అంది. వీళ్ళు కూడా మా వీధిలోనే ఉంటారండి. ఇది ఫైనల్‌గా ఇదే లాస్ట్ అనమాట మా వీధికి. సో, ఈ విధంగా అందరూ కూడా ముగ్గులనేది పెట్టుకున్నాము. విష్ అనేది చేసుకున్నాము. సో, మీరందరూ కూడా నైటు రంగోలి దగ్గర ఎలా ఎంజాయ్ చేశారు అనేది వీలైతే కామెంట్ చేయండి. ఇంకపోతే ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా నేను ఏమనుకుంటున్నాను అంటే నా జీవితంలో నేను ఎలాంటివి ఏమి మార్చుకోవాలనుకుంటున్నాను, ఏమి కొత్తగా ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నాను అనేది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. బేసిక్‌గా నాకు కొంచెం బద్ధకం ఎక్కువండి. అంటే అన్నీ నేనే చేసుకుంటాను. కాకపోతే ఈరోజు ఈ పని చేసేసుకోవాలి అనుకుంటే ఆ రోజు ఆ పని కొంచెం డిలే చేస్తానండి. సో, నేను ఈ ఇయర్ అయితే అది మార్చుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను హోమ్ టూర్ చేసినప్పుడైతే ఇవి చూపిద్దాము అనుకున్నానండి. కాకపోతే నాకు అంత హోమ్ టూర్ చేసేదాకా కూడా నాకు ఆత్రం ఆగలేదనమాట. సో, ఎలాగైనా సరే చూపించాలి అనిపించింది. కొత్త సంవత్సరంలో సంతోషంగా చూపించాలని చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మనకి కలవ ఉంటది కదండీ! కలవ రాడనమాట. నాకు మా అమ్మగారు అది శిల్పారామం నుంచి తెచ్చిచ్చారు. ఆ పైనున్న రాడు మా పాప పగలగొట్టేసిందండి. సో, మా అమ్మ నాకు అంత మెమరబుల్‌గా ఇచ్చింది కాబట్టి దీనికి ఇంకా అందంగా నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలనుకున్నాను. మనీ ప్లాంట్ అనేది వేశానండి. సో, ఇక్కడ మీకు చూస్తున్నటువంటి ఆ కుండ బిర్యానీ కోసం ఒకసారి హోటల్‌కి వెళ్తే కుండ బిర్యానీ తిన్నామండి. సో, వాళ్ళ దగ్గర నేను కుండ అడిగితే నాకు కొత్త కుండ ఇచ్చారు. నేను ఫస్ట్‌లో దీంట్లో పాలు కాచి పెరుగు తోడుపెట్టేదాన్ని. ఒక్కసారి ఏమో బిర్యానీ చేశాను అంతే. తర్వాత దీన్ని అలా పెయింట్ వేసి పాట్ కింద అయితే చేసుకున్నాను. దాని పక్కన ఉన్న మనీ ప్లాంట్ మీరు చూసిందే కదా! సో, ఇదొచ్చి ముందు రోజు పండగ పనులు స్టార్ట్ చేశాను కదండీ! ఆ సామాన్లన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాననమాట. ఇంకా నైట్ రోజు వీధిలోనండి ఇంకో కొత్త విషయం ఏంటో చెప్పమంటారా? ఇవిగోండి ఈ స్నేక్ ప్లాంట్‌లనేవి మనకి కొత్తగా వచ్చినియనమాట. సో, ఇవి మన గార్డెన్‌లోకి కొత్త ఫ్రెండ్స్ అండి. ఇది నా ఫ్రెండ్స్ నాకు న్యూ ఇయర్ కదండీ! సో, వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అండి. ఇద్దరు ట్విన్స్‌నే చేసుకున్నారు. సో, వాళ్ళిద్దరూ కూడా చెరొకరు అన్నట్టుగా నాకు ఈ విధంగా అయితే మొక్కలు పంపించారండి. వాళ్ళ మొక్కలే పంపించి మీరు 2 వాటిల్లో వేసుకోండి. నాదొకటి, మా అక్కదొకటి అని చెప్పారనమాట. సో, నేను ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే అందులో వేసుకున్నాను. ఇదొచ్చి నాకు వరలక్ష్మి వ్రతానికి వాళ్ళే ఇచ్చారండి. ఈసారి మాత్రం మళ్ళీ ఇవి ఇచ్చారనమాట. అప్పుడు అవే ఇప్పుడు ఇవి అనొద్దు. వాళ్ళకి అదే అవైలబుల్‌గా ఉంటది. వాళ్ళు బయటకి వెళ్ళేదానికి అవ్వదు. సో, చాలా ప్రేమగా పంపించారు కాబట్టి మనకి ఏ మొక్కలైనా ఒకటే కదా!
ఇంకపోతే 31 అందరిది ఒక ఏదో చెప్తారు చూసారా, అందరూ పిండి కొట్టుకుంటే కోతిని ఎత్తి కొట్టుకుందంట అని అందరిది ఒక బాధ. అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళది ఒక బాధ కదా. లేదులేండి పాపం బయట నుంచే తీసుకొస్తామన్నారు. అసలు మామూలుగానే నాకు బయటదంటే ఇష్టం ఉండదు. ఇలాంటి ఇంత రష్గా ఉన్నప్పుడు ఇంకా మనం బయట తెచ్చుకునే కంట మాట్లాడకుండా గమ్ముగుంటే సరిపోద్ది కదా. సో పిల్లలైతే చేపలు తినరండి, అందుకని పిల్లల కోసం అనేది రొయ్యలు తీసుకొచ్చారు. మాకైతే చేప తెచ్చారు. అది నేను చేసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నానండి, కానీ చేయలేదు. తీరా చూస్తే ఇదొచ్చేసి 31 ఈవినింగ్ పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ కావాలన్నారండి. స్నాక్ కింద వేసి పక్కనైతే నేను టీ పెట్టానండి. ఆ రోజు చెరువు చేపలు తీసుకొచ్చారండి. చెరువు చేప పులుసు పెట్టుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా తినే కంటే కూడా నేను ఏ ఫ్రై అయినా సరే ఇలా కొంచెం ఆయిల్ వేసి మనం ఇలాగా దోశ వేసుకుంటాం కదా, దాని మీద అయితే వేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. పులుసు పెట్టేసిన తర్వాత ఆ పీసులు అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కంటే కూడా ఇలా తక్కువ ఆయిల్ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది పులుసు మీద తింటే చాలా బాగుంటుందండి. గోదావరిలో కదా, కొంచెం ఇలాగే ఉంటాయి టేస్ట్లు. మీ ఏరియాలో కూడా ఇలాగే తింటారా అనేది కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఆ పైన పులుసు ఉందో చూసారా, అది ఇలా రోస్ట్ అయితే ఈ ఈ పీసు మనం పులుసు నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈరోజు వీడియో చాలా చిన్నదేనండి, ఎందుకో కొత్త ఇయర్లో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.